రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కార్నివాల్లో ఫుడ్, మ్యూజిక్, ఫన్ థీమ్తో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కస్టర్స్, విభిన్న రకాల ఫుడ్ స్టాళ్లు, చిన్నారులకు వినోదాన్ని పెంచే ఆటలు, సెల్ఫీ బూత్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్నివాల్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్నివాల్ నగరానికి పండుగ శోభను తీసుకొచ్చిందని అభివర్ణించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం పేరుతో ప్రారంభమైన ఈ మైదానంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకమని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్నివాల్ చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా ప్రజలందరూ పాల్గొని ఆనందించేలా నగరపాలక సంస్థ ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దైనందిన జీవితంలో ప్రజలు నిత్యం ఒత్తిళ్లకు లోనవుతూ సాంస్కృతిక వికాసానికి దూరమవుతున్నారని మంత్రి తెలిపారు. ఇటువంటి తరుణంలో ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాజమహేంద్రవ నగరానికి ఉన్న గత వైభవాన్ని పునఃప్రారంభించేందుకు ఈ కార్నివాల్ ఒక చక్కని ప్రయత్నమని అన్నారు. ఆంధ్ర రుచులతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తితో 2027 పుష్కరాల వరకు ప్రతి నెల నగరంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా రాజమహేంద్రవరానికి ఉన్న గత వైభవాన్ని నిలబెట్టుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే ఆనం కళా కేంద్రంలో గతంలో నిర్వహించిన నంది నాటకోత్సవాల వంటి కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించి కళాకారులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కళలు, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్నివాల్ నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు సాంస్కృతిక అనుభూతులను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని ఆనందించేలా ఈ కార్యక్రమాలు నగరానికి పండుగ శోభను తీసుకువచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, అడిషనల్ ఎస్పీ డి మురళీకృష్ణ, ఆర్ఎంసీ అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ దాసరి ప్రియా సౌజన్య, ఏపీ సెట్టిబల్జా వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొని స్టాళ్లను సందర్శించి సాంప్రదాయ వంటకాలను రుచి చూశారు. అనంతరం సంగీత కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈస్ట్ చోడవరం గ్రామంలో ఫ్లెక్సీ ముందు మేకను బహిరంగంగా వధించిన నిందితులను నల్లజర్ల పోలీసులు 24 గంటల్లోపే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ కేసులో కొండాబత్తుల సాధు, పొట్టి నవీన్, తండ్రి ప్రసాద్, కనికెళ్ల రవి, అక్కల యేసు, దొడ్డిగర్ల రాజేష్, కత్తుల రమేష్, ఉసురుమర్తి పెద్ద సాయి కుమార్ అనే 7గురిని అరెస్ట్ చేసి వారి నుంచి సారాను స్వాధీనం చేసుకున్నారు. వారిని నడిపిస్తూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి నరసింహకిషోర్ సందర్భంగా వివరించారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లో డీజీ లక్ష్మీ కామన్ సర్వీస్ తొలి సెంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా విద్యుత్ బిల్లులు, ఆస్తి, నీటి పన్ను, రైలు, బస్ టికెట్లు, టెలిఫోన్ బిల్లు, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు, బ్యాంక్ రుణాలు, బీమా చెల్లింపులు, వ్యవసాయం, ఆరోగ్యం తదితర 250 రకాల సేవలు పొందవచ్చని కమిషనర్ వెల్లడించారు. ప్రజలకు డిజిటల్ సేవలు అందిస్తూ పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా డీజీ లక్ష్మీ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. త్వరలో మరో 261 సెంటర్లు నగర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘం సభ్యులు ప్రజలకు డిజిటల్ సేవలు అందించి తద్వారా ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో డీజీ లక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దీని ద్వారా ప్రతి నెల 30,000 నుంచి 40,000 వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉందన్నారు. అలాగే కియోస్క్, ప్రింటర్ తదితర పరికరాల కొనుగోలుకు 2.92 లక్షల రుణం ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పొదుపు సంఘాల మహిళలు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మోప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజు, సీఎంఎం రామలక్ష్మి, ఇతర సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా
కాకినాడ జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో గన్ని సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం జిఎస్ఎల్ సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుర్రపు పందాలు, ఎడ్లబండి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో ఎడ్లబండ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అలాంటి ఎడ్లబండ పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో పాటు త్వరలో ఆటోలు, ఇంజిన్తో కూడిన బోట్లు మంజూరు చేస్తామన్న మంత్రి డివిబి స్వామి. తిరుమలపై వైసీపీ నిత్యం కుట్రలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి. పోలీసులను ప్రేరేపించి వికృత చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మత్స్యకారులకు మంత్రి డోలా బాల వీరేంద్రనాథ్ స్వామి తీపి కబురు చెప్పారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, త్వరలోనే వారికి ఆటోలు కూడా మంజూరు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో మంత్రి మత్స్యకారులకు సాంప్రదాయ వలను పంపిణీ చేశారు. ప్రతి యూనిట్ వలల విలువ 2,43,700 అని, మొత్తం 7 మత్స్యకారులకు ఈ వలలను అందజేసినట్లు మంత్రి వివరించారు. ఇది మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిందని తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఇంజిన్తో కూడిన బాట్లను కూడా త్వరలో అందిస్తుందని పేర్కొన్నారు. మంత్రి మత్స్య సంపద యోజన కింద ఈరోజు సాంప్రదాయ మత్స్యకారులకి వలలు పంపిణీ చేయడం జరిగింది. 7గురికి ఈరోజు ఒక్కోటి యూనిట్ కాస్ట్ 2,43,900 రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి మళ్ళా రేపు ఒక బోట్లు కూడా 15 యూనిట్లు, ఇంజన్లు కూడా పంపిణీ చేయబోతున్నాం. వీటి విలువ కూడా దాదాపుగా యూనిట్ కాస్ట్ 3.5 లక్షలు, అంటే 52 లక్షల రూపాయలతోటి రేపు ఇవి కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఒకసారి చూసుకుంటే మత్స్యకారులకు ఏదైనా చేసిందంటే అదొక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో చేశాం. 31 కేజీలు బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రోజున 4,500 రూపాయలని మనం మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు దాన్ని 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. 20,000 రూపాయలు కూడా వేటకి వెళ్లే వాళ్ళు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వేటకి వెళ్లే వాళ్ళు వలల్లాగి సముద్రంలో వాళ్ళు భారమైపోతుందని చెప్పే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది. అది 2019 ముందే 50 సంవత్సరాలకి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మత్స్యకారులకి బోట్లు, వలలు, అవుట్ బోట్ మోటార్లు ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా 40% సబ్సిడీ తోటి ఆటోలను కూడా లబ్ధిదారులను తొందరలోనే ఎంపిక చేసి ఆటోలు కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు సైకిళ్లు, వలలు, అదేవిధంగా మోపెడ్లను కూడా మన ప్రభుత్వం సబ్సిడీతోటి ఇవ్వడం జరిగింది. ఏదన్నా కానీ ఈరోజు మత్స్య సంపద అనేది ప్రజల ఆరోగ్యానికి, చేపలు అనేవి మంచికరమైనటువంటి భోజనం. అదే కాకుండా ఈరోజు భారతదేశాన్ని మనకి రాష్ట్రంలో విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఈ చేపలు, రొయ్యలు వీటి ద్వారా ఎక్కువగా వస్తా ఉన్నాయి. కాబట్టి మత్స్య సంపదను ప్రోత్సహించడానికి, అదేవిధంగా సముద్రంలో సీవీడ్ పెంపకానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. నేను మత్స్యకారులకు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సీవీడ్ పెంపకం ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు పూర్తిగా వీటన్నిటికీ మనం మారి ఎక్కువగా సంపద సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కూడా మనకి మత్స్యకార సొసైటీలకు కూడా చెరువుల మీద ఆ రోజు హక్కులు కల్పించడం జరిగింది. ఆ మత్స్యకార సొసైటీల వాళ్ళకు కూడా చేపలు పెంపుకోవడం, ఆదాయం పెంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు
భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నిత్యం తిరుమలపై కుట్రలు చేస్తూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఆలయాల్లోనూ అనూహ్య రద్దీని సైతం సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. దీన్ని తట్టుకోలేని వైసీపీ తొక్కిసలాటలు, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తుందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని మనం అందరం చూస్తూ ఉన్నాం. వైసీపీ అంటే ఎప్పుడు కుళ్ళు మోతుతనంతో కుట్రలతో పాల్పడే పార్టీ, అదే వైసీపీ పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మీద తను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలు చేయటం, దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా చర్యలు చేపట్టడం, అన్నింటికన్నా కూడా ఆంధ్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనటువంటి అతిపెద్ద దేవాలయంగా, ప్రపంచ దేశాలలోనే కోట్లాది మంది భక్తులున్న దేవాలయంగా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం మీద కూడా ఈ వైసీపీ కుళ్ళుతోనూ కుట్రలు చేస్తూ హిందూ భావజాలాన్ని నాశనం చేయటం కోసం, హిందువులని అడ్డుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన కుట్రలని ఈనాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూడా, ప్రతిపక్షం అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదండి. ఇక్కడ మనకు సామెత చెప్పినట్టుంది, మేనేజర్కి ఎక్కువ ఈ ఎండీకి తక్కువ అనే పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి తన కాలం వెళ్ళబుచ్చుతూ తన అక్కసు తీర్చుకోవటం కోసం దేవాలయాల్ని, ముఖ్యంగా టీటీడీని వేదికగా చేసుకొని తన శిష్య బృందం చేత, తన టీం చేత అనేక రకాలైనటువంటి అవకతవకలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డినని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా టోటల్గా హిందూ వాదులందరూ కూడా ఇతని చర్యలని కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం తిరుమలలో కానీ రాష్ట్రం మొత్తంలో ఇతర ఆలయాల్లో కానీ ఎప్పుడైనా అనుకోని రద్దీని కూడా అంచనా వేసుకుంటూ భక్తులు వివిధ సందర్భాలలో ఉన్నతమైనటువంటి పవిత్ర పర్వదినాలలో దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. దాన్ని కూడా అంచనా వేసుకుని కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రద్దీ ఏదైతే ఉందో రద్దీని సైతం కూడా అంచనా వేసుకుంటూ మంచి మంచి అధికారులతోటి, మంచి టీములతోటి సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసిందిగా ప్రతి పౌరుణ్ణి నేను కోరుతా ఉన్నాను. ఇది తట్టుకోలేని వైసీపీ ముఠా. ఇందాకే చెప్పాను, ఎప్పుడూ ఎల్లప్పుడూ కుట్రలు, కుతంత్రాలు, కార్పణ్యాలతో పనిచేసే పార్టీ వైసీపీ పార్టీ. అటువంటి వైసీపీ పార్టీ సాక్షి అని అడ్డం పెట్టుకుని సాక్షి ద్వారా తిరుమలలో తొక్కిసలాట, ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఒక తప్పుడు, ఒక దంపుడు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా దిగజారిపోయావయ్యా? కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ, ప్రజలను ఆకట్టుకోవటానికి నువ్వేమీ చేయకుండా సజావుగా, సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏ రకంగా అయినా బద్నాం చేయాలని చేస్తున్నటువంటి పనులను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏదో అపచారం జరిగిపోతున్నట్టు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతని దెబ్బతీయటం మంచిది కాదు. నీ కుట్రలు ఎప్పుడైనా ఆపేయి జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తాను. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక కూటమి నాయకులు అవినీతి, దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలపై చర్యలు తీసుకోలేక అసత్య ప్రచారం,
కట్టుకథలతో వైసీపీని అరాచక శక్తిగా చిత్రీకరించి ప్రజల్లో పలచన చేయడానికి కూటమి ప్రభుత్వం తొక్కని అడ్డదారులు లేవని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హింసను ప్రేరేపిస్తుందని, ప్రజల్లోకి సందేశం పంపించడానికి రోజురోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఘనంగా జరగడాన్ని చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమ కేసులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఈ కూటమి ప్రభుత్వం బనాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఒకటి సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల చెరువు గ్రామంలో దళిత వర్గానికి చెందిన వారు అంతా బంధువులే. అజయ్ దేవ్ అనే ఒక అబ్బాయి కూడా జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ లో పాల్గొన్నాడని, ఆ సందర్భంగా స్వయానా వాళ్ళ వదిన వాళ్ళు వచ్చి దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇతను ఆ చిన్న బంధువుల మధ్య తోపులాట జరిగితే దాన్ని పెద్దదిగా చిత్రీకరించి ఆమె గర్భిణి అని, ఆమె పొట్టపైన తన్నారని హత్యాయత్నం కేసు కూడా పెట్టి తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో 3rd డిగ్రీ మెథడ్ ఉపయోగించి పోలీసు వాళ్ళు రాత్రంతా విపరీతంగా కొట్టి తెలుగుదేశం నాయకుల సూచనల మేరకు ఎలాగైనా దీన్ని రాష్ట్ర వ్యాప్త సమస్య చేయాలా, జన్మదిన సందర్భంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇలాంటి తప్పుడు మార్గాల్లో దౌర్జన్యాలు చేసినారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలని కక్షగట్టి ఆ అబ్బాయిని దారుణంగా హింసించి కాళ్లకు చెప్పులు లేకుండా నడి రోడ్లో ఊరేగింపు చేసిన వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఈవెన్ అతను జనసేననా లేకపోతే వైఎస్ఆర్సీపీనా అనేది ఇక్కడ సమస్య కాదు. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పొలిటికల్ అజెండాతో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న లోకేష్ గారి సూచనల మేరకు ఇంత దారుణంగా కొట్టి ఇలా హింసిస్తూ కోర్టు ప్రొడ్యూస్ చేయడం మంచి పద్ధతేనా? ఈ రాజ్యాంగంలో ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? మనిషి స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించడం కాదా? అతన్ని అవమానపరచడం కాదా? ఎక్కడైనా గ్రామాల్లో కట్టెలు జరిగి పెద్ద పెద్ద ఇవి జరిగి హత్యలు అత్యాచారాలు జరిగినప్పుడు ఏదో జనరల్గా పోలీసులు ఏదో ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అది కూడా తప్పే. అయినా సరే అట్లాంటి వాటిల్లో ఈ మధ్య ఈ ఎల్లో మీడియాలో కూడా వీటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న పీకుడు భాష కూడా దీనికి చాలా ముఖ్యం. అరచేతులు అరగదీస్తాం, రోమాలు పెరికేస్తాం, కీళ్ళు విరిచేస్తాం, ఇట్లాంటి మాటల ద్వారా పోలీసుల్లో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి పద్ధతులు పాల్పడుతున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఇది తప్పు కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల సందర్భంగా పొట్టేళ్ల తలలు నరికి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేస్తే తప్పు కాదు. కానీ జగనన్న పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ గ్రామాల్లో విందు ఏర్పాటు చేసుకుంటే దానిపైన తప్పుడు కేసులు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ వ్యవస్థలను నాశనం చేస్తుందనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలా. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు. ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వ్యవస్థలు నాశనం అయిపోతే ఒక్కసారి మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఇవాళ మీరు చేస్తున్న పనే వచ్చే ప్రభుత్వంలో చేస్తే అశాంతి ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా మీరు ఇప్పుడే గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. మీకు ఇవన్నీ ఏం పట్టడంలా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడానికి వాళ్ళపైన దుష్ప్రచారం చేయడమే మీ అజెండాగా పెట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మీ ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాసుపాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు కొనసాగు సోషల్ మీడియా ఉన్నంతకాలం అని స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని వీటన్నిటికీ వ్యవస్థల కాపాడేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.
యేసుక్రీస్తు ఈ ప్రపంచ మానవాళికి దయ, ప్రేమ, జాలి, కరుణ అందించిన మహనీయుడని, క్రైస్తవుడంటే సమాజంలో సేవ చేసేవాడిగా యేసు ప్రేమను పంచే విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య యేషన్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లు ట్రయాంగులర్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో 41వ యూత్ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి చైర్మన్ కొయ్య యేషన్ రాజు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ యొక్క సంతోషము, సమాధానము ఇరుపక్కలున్న ప్రతి కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి యూత్ వారికి అందరూ కూడా మొదటిగా నా నమస్కారాలు. తరువాత ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాను. ఇది చాలా సంతోషంగా ఉంది. రెస్ట్ హౌస్ రోడ్లో చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాం. ఎందుచేతంటే మేము మొదటి నుంచి, నేను గురుకుడైనా నేను చదువుకున్నదంతా కూడా లోదర్ హై స్కూలు, తర్వాత కేజీఆర్ కాలేజీ. అంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాలు, సుమారు అక్కడ 5 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం ఫెయిల్ అయ్యాను, ఇంకో ఎక్స్ట్రా సంవత్సరం. క్రిస్మస్ అనేది ఇంత ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషకరం. ఎంచేతంటే పూర్వీకులు చేసినటువంటి కార్యక్రమాలని ఈనాటి యూత్ వారు కొనసాగించాలి, ఖచ్చితంగా కొనసాగించాలి. లేకపోతే మన ఉనికే ఇబ్బంది. ఐక్యత కలిగి అందరినీ కలుపుకొని మరి ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే లోదర్ హై స్కూల్లో ఉండేటటువంటి టీచర్స్ అందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉండే టీచర్స్ అందరూ కూడా తన పిల్లల కంటే కూడా వారి దగ్గర ఉండేటటువంటి స్టూడెంట్స్ని ఎంత బాగా చూసేవారంటే నేను ఒక్కసారి బాధపడుతూ ఉంటాను. వాళ్ళ దగ్గర చదువుకున్న మేమందరం కూడా ప్రయోజకులయ్యాం. వారి పిల్లలు చాలామంది మరి ప్రయోజకులు కాలేకపోయారు. దానికి అది తప్ప ఒప్ప అంటే దాన్ని మనం నిర్ణయించలేం. వారికి సమాజం మీద ఉండేటటువంటి ఆ క్రైస్తవత్వంలో వాళ్ళు పెరగటం వల్ల, ఇతరుల పట్ల వారి ప్రేమ కలిగి ఉండటం వల్ల, తన పిల్లల కంటే కూడా ఇతరుల పిల్లల్ని ఎక్కువ ప్రేమించడం వల్ల వారి పిల్లల్ని అశ్రద్ధ చేశారని నేను అంటాను. అయినప్పటికీ కూడా కష్టాలు వచ్చినంత మాత్రాన అది మరుగున పడిపోద్ది, లేకపోతే దాన్ని నశించిపోద్దని మనం అనుకోకూడదు. ఈ రోజున ఆయన ఏదైతే కష్టాలు పడి ఆయన ప్రాణాన్ని అర్పించి ఈ సమాజం కోసం బోధనలు చేశారో ఆయే ఈ రోజున ఈ ప్రపంచానికి, మానవాళికి దిక్కుగా ఉందని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఆ యొక్క శాంతి సమాధానాలు ఈ రోజున ప్రపంచం అంతా కోరుకుంటూ ఉంది. యుద్ధాలు ఎక్కడ జరిగినా, ఎక్కడున్నా కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటే అందరూ కోరుకునేది ఏంటి? శాంతి సమాధానం. అంచేత యేసుప్రభు చెప్పింది కూడా మీరు శాంతిగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి, నిజాయితీగా ఉండండి అని ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని క్రైస్తవులు ఖచ్చితంగా ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ వారికి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మీరు ఈ కార్యక్రమాలని బాధ్యతగా నిర్వర్తించాలి. ఇయే కాదు, సంఘ కార్యక్రమాలు, సమాజ కార్యక్రమాలు, మనకేదైనా మన యొక్క సమాజంలో ఎవరికైనా ఒక మంచి జరిగిందంటే కనుక మనం పాల్గొవాలి, చెడు జరిగినా మనం పాల్గొవాలి. అంటే ఐక్యత కలిగి జీవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నన్ను పిలిచి గౌరవించినటువంటి యూత్ వారికి
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ టీడీపీ జిల్లా కార్యవర్గంలో భీమవరం నియోజకవర్గం నుండి కార్యవర్గ సభ్యులుగా నియమితులైన కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మిని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథులను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కమిటీలో నియోజకవర్గం నుండి 6గురికి టీడీపీ అధిష్టానం పదవులు కేటాయించడం జరిగిందని, వీరందరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. మెంటే పార్థసారథి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం నుండి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా మామిడిశెట్టి ప్రసాద్, పంజా వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధిగా కడలి నెహ్రూ, కార్యనిర్వాహక కార్యదర్శిగా రేవు వెంకన్న, కార్యదర్శిగా సాయి విజయలక్ష్మి, కార్యాలయ కార్యదర్శిగా ఉప్పులూరి చంద్రశేఖర్ నియమితులయ్యారని, వీరందరూ కష్టపడి పార్టీ బలోపేతానికి పనిచేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, గంటా త్రిమూర్తులు, మైలాబత్తుల ఐజాక్ బాబు, గొలగాని రమేష్, టీడీపీ గ్రామ, వార్డు కమిటీల నాయకులు పాల్గొన్నారు. అన్ని కూడా తెలిపచ్చే విధంగా శరీరానికి జిల్లా కార్యనిర్వాహక గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జోహార్ ఇండియా. మరి రాష్ట్ర పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. చాలా ఉత్సాహంగా మరి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు, వీళ్ళందరూ కూడా పార్టీకి భవిష్యత్తులో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల్లో కూడా మీరంతా కూడా కష్టపడి పార్టీ అంతా కూడా కార్యకర్తలు కూడగట్టుకుని అఖండమైనటువంటి విజయాన్ని సాధించడానికి, అలాగే రాష్ట్ర పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనే విధంగా, ఆ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా మీతో పాటు కార్యకర్తలు, నాయకులు అందరూ కలుపుకునే విధంగా కృషి చేస్తారని, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ వారికి, అదనంగా భీమవరం నియోజకవర్గ కమిటీ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ముందుగా మేడం గారికి నా శుభాభినందనలు, అదేవిధంగా మెంటే పార్థసారథి గారికి కూడా నా శుభాభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్లో వార్డు ప్రెసిడెంట్గా బయట చేయడం జరిగింది. వార్డు ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను జిల్లా భీమవరం నియోజకవర్గంలో కార్యవర్గ సభ్యుడిగా చేయడం జరిగింది. తర్వాత యువత ప్రెసిడెంట్గా చేయడం జరిగింది 2 సార్లు. అదేవిధంగా 3 సార్లు పార్టీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది, ఒకసారి సెక్రటరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 3వసారి జిల్లా అధికార పదవిలో జరిగింది. అందరితో కలుపుకుని చక్కగా ముందుకెళ్తానని, ప్రతి కమిటీ కూడా సహకరిస్తానని, భీమవరం కమిటీ వారికి కానీ, నియోజకవర్గ కమిటీ వారికి కానీ, మండల కమిటీ వారికి అందరం కూడా సహకరించి ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొని ముందుకుంటానని, అన్ని రకాల సహకారం ఉంటాయని చెప్పి నేను మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగు. మన భీమవరం నియోజకవర్గం మరి ఇన్ఛార్జి గారైనటువంటి గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి కొత్తగా జిల్లా కమిటీ ఎలక్ట్ చేయటం, దాంట్లో భాగంగా మరి వీరవాసరం మండలం నుంచి కూడా నాకు నరసాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా, అలాగే మా పంజా వెంకటేశ్వర గారికి మరి జిల్లా ఉపాధ్యక్షులుగా కల్పించడం, అలాగే భీమవరం టౌన్ నుంచి కూడా 4గురికి ఇవ్వటం చాలా అభినందనీయమమ్మ. మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం మేమందరూ కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. నేను 1983లో ఓటు వచ్చింది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు యూత్. నేను తొలి ఓటే సైకిల్కి వేసా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో అయితేనేమి రాజ్యాంగబద్ధమైతేనే చాలా పదవులు చేశాను నేను. మా గ్రామ కమిటీ అధ్యక్షులుగా, మండల బీసీ జిల్లా అధ్యక్షులుగా, మండల సెక్రటరీగా, నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్గా, అలాగే శారద గారు జిల్లా చైర్మన్గా ఉండగా నేను పాలకొల్లు నియోజకవర్గం నుంచే జిల్లా మెంబర్గా చేశాను. అప్పుడు అల్లి సత్యనారాయణ గారు
ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత డాక్టర్ బాబ్జీ గారు కూడా 3 సార్లు ఎంపీటీసీగా గెలిచాను నేను. మా రాయకుదురు పంచాయతీ పెద్దది, మేము వేరాస మండలంలో 2 ఎంపీటీసీలు. మరి 3 సార్లు ఎంపీటీసీగా గెలిచి ఒకసారి అయితే 4వ సారి అయితే మా వదిలి గారిని పెట్టి గెలిపించాను 4 సార్లు. మరి అటువంటి పరిస్థితుల్లో నా అన్నింటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈవేళకు కూడా నాకు కూడా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా సరే బుధస్కంధాల మీద వేసుకుని దాన్ని హైలైట్ చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను నేను. కంపల్సరీగా మేము వీరవాసన మండలం నుంచి అమ్మగారు మీకు ఒకటే మాటిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా మీ వెనకుండి పార్టీ విజయానికి కృషి చేస్తామని, అలాగే జిల్లా పార్టీ రామరాజు గారికి కూడా వెన్నదనిగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ ఎలక్షన్ వచ్చినా మా వంతుగా మేము కృషి చేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీకు అందరికీ కూడా మాకు ఈ పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ పెద్దలైన మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మన తెలుగుదేశం పార్టీలో మన పౌలిట్ బ్యూరో సభ్యురాలు, మన నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి సీతారామలక్ష్మి గారు, మరియు పార్థసారథి గారు, ఇతర నాయకులు అందరూ కలిసి మా సేవలను గుర్తించి, నేను మొదటిసారిగా హౌస్ వైఫ్గా ఉన్నానండి. 1995లో కౌన్సిలర్గా పోటీ చేశాను. తర్వాత మేము పోటీ చేసి నష్టపోవడం జరిగింది. నాకు సోమేశ్వరంలో ట్రస్టీ ఇచ్చారండి. తర్వాత 2 సార్లు టౌన్కి మహిళా అధ్యక్షులుగా చేశాను, జిల్లా ఉపాధ్యక్షులుగా చేశాను. మళ్ళీ జిల్లాలో ఈ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఈ పదవి ఇచ్చి మా సేవలను గుర్తించి పదవి ఇచ్చినటువంటి సీతారామలక్ష్మి గారికి మా కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తాను. ఆ ప్రభుత్వంలో రాక్షస పరిపాలనలో ప్రభుత్వంలో చూస్తుండగా అందరూ కూడా కష్టపడ్డారని, అందరికి కూడా ఈరోజు వాళ్ళ కష్టానికి పదవులు ఇవ్వాలని గుర్తించి ఈరోజు అందరికి కూడా ఆవిడకి పదవులు ఇచ్చడం, ఎలా ఒకరికే ముందు అవ్వచ్చు వెనకాల అవ్వచ్చు, అందరూ కూడా కంగారు పడకుండా ఇంకా వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవెలుపు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని భీమవరం పట్టణ నూతన డీఎస్పీ రఘువీర్ విష్ణు దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నాగేష్ అమ్మవారి ఫోటో ప్రసాదం అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా దర్శించుకున్నారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. A very nice darshan today. Sought the blessings of God Almighty and prayed for the welfare of the people and everybody of the country. That was the purpose of the whole thing. What more you want to know? वो तो अलग से चल रही है मीटिंग वर्ल्ड कप के लिए, प्लानिंग चल रही है, टीम अनाउंस हो गई है और वो सारी प्रिपरेशन चल रहे हैं. I hope that we will do very well T20 World Cup. So there are 5 venues where the match will take, which includes Chennai also. So there will be on 5 venues there will be match. Then there are 3 venues in Sri Lanka. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో పాటు త్వరలో ఆటోలు, ఇంజిన్తో కూడిన బోట్లు మంజూరు చేస్తామన్న మంత్రి డివిబి స్వామి. తిరుమలపై వైసీపీ నిత్యం కుట్రలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి. పోలీసులను ప్రేరేపించి వికృత చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీసీసీ సమాప్తం. నమస్కారం.